అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండు మనకి ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెరిటరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడే 8 గంటల సమయంలో చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి. అయితే ఈ బిల్లన్నీ కూడా మనకి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఎటువంటి కదలికైతే లేదు. ఇది మన కర్నూలుకు సంబంధించినటువంటి ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్లు. ఈ బిల్లు మనకి ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఇదే విధంగా చాలా పెన్షన్ బిల్లు చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. ఎటువంటి కదలికలు అయితే లేదు. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకి అలాగే చూపిస్తున్నాయి. ఇది తిరుపతి పుత్తూరుకు సంబంధించినటువంటి మండల పరిషత్ సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు కూడా మనకి ఇట్లాగే ఉంది. అదేవిధంగా చాలా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. ఇవన్నీ కూడా మనకి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఈ విధంగా మనకి ఎటువంటి కథలే ఇది కుప్పంకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్లు. ఇది కూడా మనకి ఇదే విధంగా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది. ఎటువంటి కదలికైతే లేదు. మనకి మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు లేనట్లుగానే చెప్పొచ్చు. ఏవైనా 10 గంటల పైన ఈ బిల్లుల్లో కదలిక ఏమైనా వచ్చినట్లయితే కొందరికి ఈరోజు సాయంత్రం లోపు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరికి బిల్లులో కదలిక వచ్చింది ఏమైనా ఉంటే ఏమైనా మార్పులు చేర్పున్నట్లయితే ఖచ్చితంగా తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి.